తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏప్రిల్ 4వ తేదీన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈటీఈ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో క్రక్స్ 2K25 పేరిట హార్డ్వేర్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో పాలకవర్గం వైస్ ప్రెసిడెంట్ ఎస్వి రంగరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ టీవీ హైమలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ విభాగంలో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుండి పాల్గొనేందుకు విద్యార్థులు ఇప్పటికే నమోదు చేయించుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలలో హార్డ్వేర్ పోటీలు విద్యార్థి పరిశోధనాత్మక ఆలోచనలకు అద్దం పడతాయని, ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీఈ ఇన్ఛార్జ్ హెడ్ జీవీఎస్ పద్మారావు, విద్యార్థి బృందం పాల్గొన్నారు. ఎక్స్పో ప్రోగ్రాము ఈ ఏప్రిల్ 4వ తారీఖున జరుగుతున్నది. దీంట్లో వీరు మన ఈసీ స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల కాలేజీల్లో ఈసీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటితో ఈ ప్రోగ్రామ్ క్రక్స్ వల్ల వారికి నూతన ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు చేయడానికి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీని క్రక్స్ 2K25 అనేది 4th ఏప్రిల్ 25 స్టార్ట్ అవుతున్నది. సో ఈ సందర్భంగా హేమలక్ష్మి గారిని కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే 1997లో ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఈడప్పుడు స్టూడెంట్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో తర్వాత రామ్మోహన్ గారు దాన్ని బాగా కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈవిడ ఫ్యాకల్టీ అడ్వైజర్గా ఉండి ఇది కండక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం కూడా మేము చూసినప్పుడు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. సో ఈ మోడల్స్ వల్ల ప్రత్యేకత ఏంటంటే క్లాసులో ఎకడమిక్స్ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటుంది. ఆ ఎకడమిక్స్ని ప్రాక్టికల్గా మోడల్స్ కింద చేసుకుంటే రేపొద్దున ఆ స్టూడెంట్ అతను ఎంటర్ప్రీనియర్ అవుతాడు, లేకపోతే మంచి ఎంప్లాయీ అవుతాడు. సో మంచి ఎంప్లాయీ ఈవెన్ కోర్ బ్రాంచెస్లో కూడా కోరుకునే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇదంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మిగతా కాలేజెస్ వచ్చిన వాళ్ళు, అలాగే మన కాలేజీ వాళ్ళందరూ కూడా మిగతా మోడల్స్ చేసిన మోడల్సే కాదు మిగతా మోడల్స్ కూడా చేస్తే డెఫినెట్గా మీకు నాలెడ్జ్ ఇంకా బాగా పెరుగుతుంది. అది రేపు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే వీళ్ళందరికీ కూడా టీమ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్కి, అలాగే ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్కి, అడ్వైజరీ కోఆర్డినేటర్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. My SRKR Engineering College Department of ECE, they are planned to conduct an event CRUX on 4th April. This is a one-day program. It is a hardware expo. That means all the students of other colleges also can participate, can bring their hardware that components, and they can present here, and they can learn from other models also, which is a good imagination for the students and a good way to present their ideas in front of all the students, and they can learn knowledge also. It is a good program. I would like to appreciate the department and the organizers for conducting this type of event. Thank you. SRKR ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీ డిపార్ట్మెంట్లో ఐఈటీ స్టూడెంట్ ఫారం వాళ్ళు ఎవ్రీ ఇయర్ హార్డ్వేర్ ఎక్స్పో కండక్ట్ చేస్తారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 97లో పార్టిసిపేట్ చేసిన హార్డ్వేర్ కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అప్పుడు చేసిన సర్క్యూట్ ఇప్పటికీ కూడా గుర్తుంటుంది. మన రోజు డైలీ చదివే వాటిలో కొంతకాలం మర్చిపోతాం, కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా చేస్తే మాత్రం లైఫ్లో మనకి ప్రైజ్ వచ్చిన పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో లైఫ్ అచీవ్మెంట్లా ఉంటుంది. ఈసీ డిపార్ట్మెంట్ ఐఐటి ఫారం స్టూడెంట్ ఫారం నుంచి హార్డ్వేర్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారండి. దీన్ని క్రక్స్ అని అంటారు. ఇది ఏప్రిల్ 4th మార్నింగ్ 10 to evening 5 one-day program జరుగుతుంది. We are delighted to announce the post launch of CRUX 2K25, which celebrates the excellence, innovation and the technical excellence of every student. The CRUX 2K25 event provides the unique opportunity to all the students to explore their ideas and to showcase their technical projects also. So we are so delighted to this event. I hope all the students to join with us to enlighten this. ప్రతి ఒక్కరికి చక్కని దేహదారుఢ్యంతో పాటు చక్కని ఆరోగ్యం ఎంతో అవసరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన భీమవరంలో జరిగే మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీల బ్రోచర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఆర్గనైజర్ వలవల ఫణి మాట్లాడుతూ ఏప్రిల్ 4న భీమవరం టౌన్ హాల్లో 55, 60, 65, 70, 75, 80, 85 కేజీల కేటగిరీలో
పోటీలు జరుగుతాయని, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్కు 25,000 రూపాయల ప్రైజ్ మనీ అందిస్తామని, అన్ని కేటగిరీల్లోనూ మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పత్తి సురేష్, జిల్లా ప్రెసిడెంట్ కటారి రవిశంకర్, సెక్రటరీ షేక్ కాసిం, ట్రెజరర్ ఎం వాసు, పెంటకోట శ్రీను, ఎస్కే హస్సి, వై ఉపేంద్ర, యేసు ప్రకాష్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, పతి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలు ఏప్రిల్ 4వ తారీఖున టౌన్ హాల్ నందు జరుగుతాయి. దానికి సంబంధించి పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రాక్లైన్ జిమ్ ఆధ్వర్యంలో వలవల పని పత్తి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. టౌన్ హాల్ వారి ప్రోత్సాహంతో, టౌన్ హాల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో అర్హులైన వారందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థని కూడా మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కృతజ్ఞతతో పరిపాలన జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అలాగే ఇప్పుడు మరి రాక్లైన్ జిమ్ ఆధ్వర్యంలో యువకులందరూ కూడా పత్తి సురేష్ గారు, వలవల పని గారు వీళ్ళ ఆధ్వర్యంలో టౌన్ హాల్లో రేపు 4వ తారీఖు నుంచి బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించిన మరి బాడీ బిల్డింగ్కి సంబంధించిన యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇది ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఈ పోటీలో పాల్గొని భీమవరం పట్టణానికి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చే విధంగా యువకులందరూ కూడా అన్ని కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ఈ బాడీ బిల్డింగ్ పోటీలో కూడా అందరూ పాల్గొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలు ఏప్రిల్ 4వ తారీఖున టౌన్ హాల్లో ప్రారంభించడానికి దీనికి మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ బ్రోచర్ని మన ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయ గారి ద్వారా ఆవిష్కరించడానికి ఈ కార్యక్రమం వచ్చాము. దానికి ఈ కార్యక్రమానికి ఆయన ఆవిష్కరించడానికి వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఈ పోటీల్ని మన డైనమిక్ ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోళ్ళ నాగేశ్వర గారికి, అబ్బుల్ గారికి, అలాగే రాక్లైన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలకి ఇచ్చేసిన టౌన్ హాల్ కమిటీ సభ్యులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క పోటీలు 55 కేజీల నుంచి 85 కేజీల వరకు విభాగాలుగా పోటీలు జరుగుతాయి. అలాగే మెన్స్ ఫిజిక్ కూడా ఈ పోటీలో 165, 165 ప్లస్ కూడా జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం హ్యాండిక్యాప్డ్ కూడా ఇందులోని పోటీల్లో పాల్గొంటున్నారు. ఇంచుమించుగా సుమారు ఈ పోటీలకి 200 మంది ఇచ్చేస్తారని ఇప్పుడు దాకా మాకు నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఈ యొక్క మా తబ్బా అసోసియేషను అంటే ది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున వాళ్ళ సహకారము, అలాగే శాసనసభ్యులు గారు ఈరోజు చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ పెద్దలందరికీ, అలాగే మా ప్రెసిడెంట్ గారైన కటార్ రావు గారికి, మా అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ కూడా 25,000 రూపాయలు క్యాష్ అవార్డు, అలాగే రన్నర్స్ అప్కి 10,000, ఓవరాల్గా ఇంచుమించు ఈ మధ్యకాలంలో ఎవరు ఇవ్వాలని 1,00,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తున్నారంటే రాక్లైన్ జిమ్ అధినేత వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. 4వ తారీఖు ఏప్రిల్ నెలలో రాక్లైన్ జిమ్ తరపున పత్తి సురేష్, వలవల ఫణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్ బాడీ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. రాక్లైన్ బాడీ జిమ్ ఆధ్వర్యంలో మన ఏప్రిల్ 4న జరగబోయే టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోటీలు అందరూ కూడా వలవల ఫణి గారి ఆధ్వర్యం అన్న పత్తి సురేష్ గారి ఆధ్వర్యంలో జరగబోయే పోటీలని మన భీమవరం యువత అండ్ భీమవరంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో బాడీ బిల్డింగ్ చేసే యువత అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 27వ తేదీన భీమవరంలోని డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ప్రముఖ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ, బీఫార్మసీ విద్యార్థులకు కూడా ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పించారని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొని విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా విద్యార్థులు వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన తెలియజేశారు. ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
ధన్యవాదాలు తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ లోకమాన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కళాశాల సిబ్బంది జీవీ రమణ, సిహెచ్ కృష్ణారావు, బొమ్మదేవర ప్రభాకర్ రావు, శ్రావణి, ప్రకాష్, సత్యకృష్ణ, దుర్గాప్రసాద్, తేజశ్రీ, రాధిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు నాడు మన స్థానిక భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మనము శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 17 పైచీలకు కంపెనీలు వస్తున్నాయండి. ఈ జాబ్ మేళాకి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ చదువుకున్న నిరుద్యోగ యువకులు ఎవరైనా సరే భీమవరం చుట్టుపక్కలే కాకుండా మన జిల్లా పరిధిలో ఎవరైనా సరే నిరుద్యోగులు మంచి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఈ జాబ్ మేళాలో సుమారు భీమవరం, అమలాపురం, లేకపోతే మనం హైదరాబాద్, ఇలాగా బెంగళూరుకు సంబంధించిన కంపెనీస్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ జాబ్ మేళా కనుక అంతా కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఎవరైనా సరే నిరుద్యోగులు సుమారు 700 ఓపెనింగ్స్ వరకు ఉన్నాయి. దీంట్లో డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 27వ తేదీన మెగా జాబ్ మేళా గురించి మా ప్రిన్సిపల్ గారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ లోకమాన్ గారు వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అప్పటి నుంచి ఈ పీజీ వరకు, బీటెక్ వరకు, ఫార్మసీ ఇవన్నిటిలో ఎవరైనా సరే పాస్ అయినటువంటి వాళ్ళు ఖాళీగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. వారి ప్రతిభకు తగ్గట్టుగా వారికి ఉద్యోగం రావటం జరుగుతుంది. ఈ చిన్న చిన్న ఉద్యోగాలు అని చెప్పేసి కొంతమంది వెనకాడిన అసలు ఉద్యోగంలో అంటూ జాయిన్ అయిపోయినట్టయితే వాళ్ళకి లైఫ్ విలువ తెలుస్తుంది. ఉద్యోగంలో ఏ విధంగా చేయాలి అనేటువంటిది వాళ్ళకు ఏదైనటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి తర్వాత నుచ్చినెక్కినట్టుగా ఈ మంచి ఈ పోస్టులు తీసుకోవచ్చు, మంచి ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా అనేది మా సిఎస్ఎన్ కాలేజీలో ఏర్పాటు చేసామండి. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి, అలాగే మా జిల్లా మేనేజర్ లోకమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 10th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ, పీజీ పాస్ అయిన ఎవరికైనా సరే ఉద్యోగం వచ్చే విధంగా దీంట్లో సుమారు 20 కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కళాశాలలో కూడా జరుగుతుంది. ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేశాం. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని స్టేట్లో ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు. కాబట్టి సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఇంచేతంటే అదే రోజు సెలక్షన్ అయిన వెంటనే ఆఫర్ లెటర్ కూడా ఇస్తారని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు చెప్పారు. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఈ నెల 27వ తారీఖున మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. డిగ్రీలో అన్ని బ్రాంచెస్ వాళ్ళకి దాదాపు 18+ కంపెనీస్ వస్తున్నాయి. శాలరీస్ కూడా మంచి ప్యాకేజ్తో మన డిస్టిక్లో చేసుకునే విధంగా కొన్ని జాబ్స్ ఉన్నాయి, కొన్ని హైదరాబాద్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని జాబ్ అనేది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ ఫస్ట్ స్టెప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన కెరియర్లో. ఫస్ట్ కంపెనీ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ లాంటి కంపెనీస్ అలాంటి దాన్ని మనం ఉపయోగించుకొని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయని, ప్రధానంగా శక్తి పేరిట రూపొందించిన యాప్ను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా బృందాలకు, కళాశాలలు, విద్యా సంస్థల్లో శక్తి యాప్ పై అవగాహన కల్పించి వారి మొబైల్ ఫోన్లో యాప్ ను డౌన్లోడ్ చేస్తున్నామని జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నందు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అహ్మదునిసా తెలియజేశారు. మంగళవారం భీమవరం మెంటవర్ తోటలోని అమ్మ సేవా బృందం మహిళలకు సిఐ అహ్మదునిసా శక్తి యాప్ పై అవగాహన కలిగించి యాప్ ని డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వివిధ సందర్భాల్లో, ప్రయాణాల్లో, వివిధ కార్యక్రమాల్లో తోటి మనిషి సాయం లేకుండా మన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో శక్తి యాప్ ద్వారా ధైర్యంగా ముందుకు సాగవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి వెంకటేశ్వరి, కె శ్రీదేవి, తవ్వ స్వాతి, కోయ సరోజిని తదితరులు పాల్గొన్నారు. డిఎన్ఆర్ కాలేజు, విష్ణు కాలేజు, అదేవిధంగా ఎక్కడైతే పబ్లిక్లో గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుందో ఉమెన్స్ కానీ ఈవెన్ జెంట్స్ కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఈ శక్తి యాప్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. దీనికి సంబంధించి
ఈ యాప్ ఏ విధంగా అయితే ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలనే దాని మీద నేను వీళ్ళందరికీ కూడా అవగాహన ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దగ్గర మన స్టేట్లో ఇది మన జిల్లా వచ్చేసి మంచి పొజిషన్లోనే ఉంది. అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ శక్తి యాప్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరైతే స్త్రీలు ఉంటారో అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారో ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పకుండా మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోనే వాళ్ళకి ఒక వెపన్ లాగా అనమాట. వాళ్ళు ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినా లేదా వాళ్ళకి ఏదైనా తెలియని ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు లేదా వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కసారి ప్రతి మనిషి కూడా సిచ్యువేషన్ మనకి ఎలా వస్తుంది అనేది మనం ఊహించలేము. అటువంటి సందర్భాల్లో పక్కన మన వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సెల్ ఫోన్ మాత్రం ప్రతి మనిషి దగ్గర ప్రతి వ్యక్తి దగ్గర ఇప్పుడు ఏదో ఉమెన్ కానీ లేకపోతే జెంట్ కానీ ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఈ శక్తి యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారో ఆ యాప్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. జస్ట్ వన్స్ ఒక్కసారి శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్లోకి వెళ్తే శక్తి యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని తీసుకుని వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తున్నా కూడా దాంట్లో ఈవెన్ షెల్టర్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్కి సంబంధించి షెల్టర్స్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చినా లేదా వేరే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ ఫోన్లో మనం శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ 3 times మనం ఇట్లా పుష్ చేస్తామో ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయడం అని జరుగుతుంది. వితిన్ 10 minutes 9 minutesలో వాళ్ళు వచ్చి వాళ్ళకి తప్పకుండా ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ అనేది ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఒక వెపన్ ఉన్నట్టే, ఒక వ్యక్తి వాళ్ళతో ఉన్నట్టే, ఒక వ్యక్తి ఉన్న దానికన్నా ఎక్కువ భద్రత ఈ శక్తి యాప్లో ఉంది. ఇంత మంచి యాప్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మేము అన్ని కాలేజెస్లో అన్ని స్కూల్స్లో కూడా ఉమెన్స్ గ్యాదరింగ్ ఉన్న చోట ఏదో వాళ్ళు బాయ్స్ కానీ ఎవరైనా కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్లోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరుగుతున్నట్టు ఈవెన్ అబ్బాయిలకి ఎవరైనా చూసినా కూడా వాళ్ళు కూడా ఈ యాప్లో ఒక కాలం ఉంది. ఆ కాలంని వీళ్ళు ప్రెస్ చేసి జస్ట్ 3 times పుష్ చేస్తే ఇమీడియట్గా మీకు పోలీస్ హెల్ప్ అనేది దొరుకుతుంది. మహిళల కోసం వారి రక్షణ కోసం మరి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చట్టాలను రూపొందించడం జరిగింది. ప్రధానంగా మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి డీజీపీ గారు, హోంశాఖ మంత్రులు వీరందరూ కూడా ఇటీవల కొద్ది రోజుల క్రితం శక్తి పేరిట ఒక యాప్ని మహిళలకు రక్షణగా ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు నయీం అస్మీ గారు మరి ఇప్పటికే మహిళల్లో తీసుకెళ్ళడానికి పశ్చిమ గోదావరి మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి అహ్మదున్నీసా గారు మరి మహిళలు ఎక్కడైతే గ్రూపుల వారీగా బృందాలుగా ఉండి ఎక్కడైతే వార్డుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ యాప్ని శక్తి యాప్ని మరి ప్లేస్టోర్లో తీసుకువెళ్ళి యాప్ని డౌన్ చేయడం, మరి ఎక్కడైతే మహిళలకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కానీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ స్టేషన్కి నేరుగా వెళ్ళక్కర్లేకుండా వాళ్ళు ఈ యాప్లో వాళ్ళు కాల్ చేయడం ద్వారా వెంటనే సమాచారం అనేది ఏరియా నుంచి ఎప్పుడైతే రింగ్ చేశారో వాళ్ళకి వెంటనే సమాచారం అందడం, వెంటనే అతి తక్కువ టైంలో వచ్చి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి మరి సిబ్బంది వచ్చి ఒక చర్యలు తీసుకుంటాం కానీ మనకి రక్షణగా నిలబడటం కానీ జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సిఏ గారు మేడం గారు మా ఇంటికి వచ్చి మా మహిళలందరికీ మాకు రక్షణ అది డౌన్లోడ్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మంచి పని చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. మా లేడీస్ అందరినీ ముందర పెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని టౌన్ వైడ్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు చల్లా రాము అన్నారు. మంగళవారం భీమవరం పట్టణం బీవీరాజు కళాశాల రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ 3 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని 26వ తేదీన దివ్యాంగులకు నూతన వస్త్రాలు, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు స్టీల్ కంచాలు, గ్లాసులు, పండ్లు పంపిణీ, 27వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని మెగా అభిమానులందరూ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు యాస అనిల్, కొప్పినిడి బాబీ, కొప్పర్తి కోటి, యడ్లపల్లి రాంబాబు, చింతా లక్ష్మణ్, కోటిపల్లి చరణ్, వశిష్ఠ వర్మ, కొప్పిశెట్టి ప్రసాద్, ఎర్రశెట్టి శ్రీను, సురేష్ పాల్గొన్నారు. భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు మరి ఈ రోజు నుంచి మరి 27వ తేదీ వరకు కూడా మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఈరోజు మరి బీవీరాజు కాలేజీ రోడ్లో ఉన్నటువంటి మరి ఆంజనేయ స్వామి సన్నిధిలో
మరి రామ్ చరణ్ గారి పేరు మీద గోత్రనామాలు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అనంతరం మరి స్కూల్ విద్యార్థులకి అంగన్వాడీ పిల్లలకి మరి కంచాలు గ్లాసులు మరి విద్యా సామాగ్రి అందడం జరుగుతుంది. అలాగే రేపు దివ్యాంగులకి వస్త్రదానం 27వ తారీఖునే మరి రక్తదాన శిబిరం మరి భీమవరం ధరణి వాలంటరీ బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు పండుగలు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకల బ్రోచర్లను ఆవిష్కరించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. భీమవరం ఎలవేల్పు మావుళ్లం అమ్మవారిని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ. భీమవరం ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన బి శ్రీనివాసరావు. వినియోగదారుల ఉద్యమ నాయకుడు ఎంఏ అన్సారీ మృతి, పలువురు సంతాపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.